ఫట్ స్వాహ. జై మహాకాళి. ఏదో శబ్దమైంది. జై మహాకాళి. ఓం హాం భీం హుం ఫట్ స్వాహ. మహాకాళి నిన్ను నాశనం చేసే శక్తిని ప్రసాదించింది. ఏంటిది? ఇలా జరగడానికి వీల్లేదు. ఏ త్రయంబక, నన్నే నాశనం చేసే ధైర్యమా నీకు? ఎప్పుడు చూడు నీ ఆశని ఎలా నాశనం చేస్తాను. హే త్రయంబక, ఏం చేసినా నన్ను ఓడించటం అసాధ్యం. ఆశ, ఆకాంక్ష అన్నీ నువ్వు మర్చిపో. నీ చావు ఇక నా చేతుల్లోనే. త్రిశూల్ విక్రమ్ జన్మించిన ఆ రాత్రి ఆ ఆడది వాళ్ళిద్దరినీ. ఇద్దరిని? గురుజీ చెప్పండి గురుజీ. గురుజీ మాట్లాడండి. గురుజీ చెప్పండి గురుజీ. ఆగండి ఆగండి, వెనక్కి రండి. ఆగండి ఆగండి, వెనక్కి రండి, వెనక్కి రండి, వెనక్కి రండి అయ్యారు, వెనక్కి రండి. అక్క, అక్క తొందరగా రా. దమయంతి, అమ్మగారు, దమయంతి, అక్క త్వరగా నీళ్ళు తీసుకురా, త్వరగా. అమ్మగారు. హే త్రయంబక, నన్నే ఎదిరించటానికి ధైర్యం చేసే వచ్చావు కదా. ఇప్పుడు చూడు నీ పరిస్థితి. నిన్నంత తొందరగా చంపుతాననుకున్నావా? అంత సులభంగా నిన్ను చంపను. కుళ్ళి కుళ్ళి చావాలి. అలా చేస్తాను. హే త్రయంబక,
నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నువ్వు కుళ్ళి కుళ్ళి చావాలి. ఆ దమయంతి, అమ్మగారు 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 అమ్మా లే. ఏంటండి ఇదంతా? ఏం జరుగుతుంది? బావగారు, ఏంటి బావగారు ఇదంతా? గురువుగారి కాలి బూడిదయ్యారు కదా. నాన్న, నాకెందుకో చాలా భయమేస్తుంది. ప్లీజ్ ఏమైనా చేయండి. అయ్యగారు, నందిష, ఏంట్రా ఇది? గురూజీ, మన గురూజీరా. అదే తెలియటం లేదు అయ్యగారు. గురూజీ ఏదో నిజం చెప్పబోతున్నారు. విక్రమ్ త్రిశూల్ జన్మరహస్యం అన్నారు. నిజమేంటో పూర్తిగా చెప్పే సమయంలో ఇలా జరిగింది కదా. నాకు ఏం అర్థం కావడం లేదు. నాకు ఏం అర్థం కావడం లేదు నందిష. అంతా విచిత్రంగా ఉంది. విచిత్రమా? గురూజీ అసాధ్య శక్తిశాలి. వారితో జరగని పని అంటూ ఏమీ లేదు. వారికే ఇలా జరిగిందంటే దీని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద శక్తి ఉందనిపిస్తోంది. తన నోటి నుండి నిజం రాకుండా ఆపింది కూడా అదే. వారిని కాల్చి బూడిద చేసింది కూడా అదే. ఏంటా శక్తి యజమాన్ గారు? అదే మనం తెలుసుకోవాల్సిన నిజం. అయ్యగారు, గురూజీ త్రిశూల్ విక్రమ్ జన్మరహస్యం అన్నారు. అదేంటి? మనం తెలుసుకోవాల్సిన దాంట్లో అది ఒకటి. అది ఎలా తెలుసుకోవాలి? గురూజీ చెప్పిన ప్రకారం ఇన్ని రోజులు మన దగ్గర మాట్లాడింది ఒక ఆడ మనిషి అని చెప్పారు. ఆ ఆడది ఎవరో తెలుసుకుంటే నిజమేంటో తెలుస్తుంది. ఆవిడ గురించి ఎలా తెలుసుకుంటాం? నిజమైన గురూజీ మన కళ్ళ ముందుకి రాకముందే ఆ ఆడది మన గురూజీ రూపంలో కనిపించింది. ఇప్పుడు నిజమైన గురూజీ భస్మం అయిపోయారు. వారి రూపంలో మళ్ళీ ఆమె మన ముందుకు వచ్చి తీరుతుంది. అప్పటి వరకు మనం వేచి ఉండాలి. అలా తనని పట్టుకోవాలి. మీకేం కాలేదు కదా? మీరు బాగానే ఉన్నారు కదా? లేదు, నాకేం అవ్వలేదు. నీకేమైనా అయిందా? లేదు లేదు, నాకేం కాలేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. కానీ అతను ఆ మాంత్రికుడు. అయ్యో, అదంతా వదిలేయండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. లేదు త్రిశూల్, రండి మేడం, రండి. త్రిశూల్, అక్కడేం జరిగింది? నువ్వు ఆ త్రిశూలంతో అతన్ని పొడి చేసావా? మేడం, అక్కడ అసలు ఏం జరిగిందో నాకేం తెలీదు. నేను వాడిని పొడిచేలోపే వాడు బూడిదైపోయాడు. ఇంగ్లీష్ సినిమాలో చూపిస్తారు కదా, అలాగే జరిగింది. ఏంటి మేడం అంతా చిత్ర విచిత్రంగా ఉంది? మీరేం ఆలోచిస్తున్నారు? అక్కడ జరిగిన దాని గురించా? దయచేసి ముందు మీ మైండ్లో నుంచి అదంతా తీసేయండి. నాకైతే అదంతా ఒక పీడకలలాగా అనిపిస్తుంది. మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు, వెళ్దాం, పదండి. త్రయంబకుడు ఇక్కడికి మాత్రమే రాలేదు, విజయ్ ఇంటికి కూడా వెళ్ళాడు. అదెలా సాధ్యం? అంటే అతను ఇంకో రూపంలో విజయ్ ఇంటికి వెళ్ళాడు. విజయ్ ఇంటికి వెళ్ళాడంటే నాగిని అక్కడికి వెళ్ళుంటుంది. నాగిని తప్పకుండా అక్కడికే వెళ్ళుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం మహామాయి? ఇందుకొక ఉపాయం ఉంది.
అయ్యగారు ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన కుటుంబానికి ఏదైనా అపాయం కలిగిస్తే? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోవద్దు నందీశ. మనం గురువు గారి దగ్గరికి మళ్ళీ వెళ్తే వాళ్లకు సంబంధించిన ఏదైనా ఆధారం దొరుకుతుంది మనకి. ఆ ఆధారం మనకి నిజం తెలియజేస్తుందనే నమ్మకం నాకుంది. మంచి ఆలోచన అయ్యగారు. రండి వెళ్దాం. మేడం ఏమైంది? ఏదో జరిగినట్టు పొగలా వచ్చి మొహానికి తగిలింది. మీకు అలాగే అయిందా? లేదు. అవును, కారు ఇక్కడెందుకు ఆపావు? అదే మేడం, అప్పుడే గాలి ఎక్కువగా వచ్చిందని ఆపాం కదా. ఓ, అప్పటి నుంచి మనం ఇక్కడే ఉన్నామా? కానీ నాకు మనం ఎక్కడికో వెళ్ళొచ్చామనిపిస్తుంది. అదేంటో తెలియడం లేదే. ఆ ప్లేస్ చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది మేడం. ఎక్కడికో బయటికి వెళ్ళొచ్చామన్నట్టు అనిపించింది. కానీ మనం అప్పటి నుంచి కారులోనే ఉన్నావా? నేను అప్పటి నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నానా? నాకు తెలియట్లేదు. మేడం మనకి 25 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టుంది. తెల్ల తిన్నది చాలు, తొందరగా పోని, నేను ఇంటికి వెళ్ళాలి. చూస్తూ ఉండండి, మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళిపోతాను. రాకెట్ స్పీడ్లో తీసుకెళ్ళిపోతాను. నందీశ, అయ్యగారు ఇంట్లో ఏమైనా జరుగుతుందా? ఏం లేదయ్యగారు. కానీ నాకు ఏదో జరుగుతుందనిపిస్తుంది. కానీ ఏదో తెలియట్లేదు. సరే వదిలే. ఫైల్ తెమ్మన్నాను కదా, ఎక్కడుందా? మహామాయి, మీరు పంపించిన ఆ పొగను నాగిని మీదకి పంపారు, అలాగే విజయ్ మీదకి కూడా పంపారు. ఎందుకు ఆ పొగను పంపించారు? అది కేవలం పొగ మాత్రమే కాదు గరుడా, మాయాజాలం. అంటే త్రయంబకుడు ఆ బంధం నుండి బయటికొచ్చిన తరువాత ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ అతడి మదిలోని జ్ఞాపకాల నుంచి తొలగించే ప్రయోగం. జ్ఞాపకాలు తొలగించే ప్రయోగమా? ఎందుకు? నిజమైన త్రయంబకుడు ఇంకా బ్రతికే ఉన్నాడని ఎవ్వరికీ తెలియకూడదు. నిజమైన త్రయంబకుడు ఇంకా బ్రతికే ఉన్నాడని ఎవ్వరికీ తెలియకూడదు గరుడా. తెలిస్తే నా మనవడు విక్రమ్కి అపాయం కలుగుతుంది. వీటన్నిటి వెనుక ఆంతర్యం ఏంటి? దీని ఆంతర్యం చాలా ఉంది గరుడా. ప్రస్తుతానికి నేను ఆదిశేషు ఎవరో తెలుసుకోవాలి. త్రయంబకుడు వచ్చినప్పటి నుంచి సగంలో ఆపిన పూజను పూర్తి చెయ్యాలి. నాకు లభించిన విశేష దండ సహాయంతో అతడి జన్మ కుండలి పరిశీలించి విక్రమ్, త్రిశూల్ ఇద్దరిలో నిజమైన ఆదిశేషు ఎవరో నేను కనిపెడతాను. మరి ఈ త్రయంబకుడి సంగతి? ఇతన్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చుతాను. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబుర్యలేవా ఏమైందో. ఏమైంది? ఏంటంటే ఏదేదో అవుతుంది మేడం, కానీ చెప్పలేకపోతున్నాను. త్రిశూల్ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఇంటికి.
ఎందుకు మేడం ఇంటికి వద్దా? ఇంకెక్కడికైనా వెళ్దామా? వద్దు 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 వద్దు, ఇంటికే వెళ్దాం. కానీ నువ్వు చెప్పిన దారిలో వద్దు, నేను చెప్పిన దారిలో వెళ్దాం. ఏంటి మేడం, నా మీద నమ్మకం లేదా? సర్లే వదిలేయండి. ముందు ముందు రైట్కి వెళ్ళు. ఎందుకు నవ్వుతున్నావు? మేడం, మీ మాటలు వింటుంటే నాకు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి రూట్ చెప్తుంటే ఉంటదే అలా అనిపించింది మేడం. అంటే నేను ఆంటీనా? అయ్యయ్యో, మిమ్మల్ని ఆంటీ అని అనలేదు, అలా అనిపించింది అన్నాను అంతే. నేను ఆంటీ అయితే నువ్వు ముత్తాతవి. నేను ముత్తాత అయితే మనది లేట్ లవ్ స్టోరీయా? ఏమన్నావు? ఏం లేదు ఏం లేదు, ముందు దారి ఉంది చూడండి. ఎవర్రా మీరంతా? నీకు కావలసిన వాళ్ళం కాదు 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 కాదు, నువ్వు మాకు కావలసిన వాడివి. మీరెవరో కూడా నాకు తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. రే, ఎవర్రా మీరంతా అసలు? నా గురించి తెలుసుకొని నువ్వేం చేస్తావు? తోడుగా జింకపిల్ల కూడా ఉంది కదా. జగ్గు వీడి ఫోటో మాత్రమే పంపించాడు. ఈ జింకపిల్ల కూడా ఉందని తెలిస్తే వేటాడేవాళ్ళం. ఏయ్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అసలు ఏం కావాలరా మీకు? మాకు నువ్వే కావాలి. పట్టుకోండి రా మాతో. నేను రాను. ఎందుకు రావాలరా మీతో? త్రిశూల్! త్రిశూల్! త్రిశూల్ ఏమైంది? త్రిశూల్! త్రిశూల్ మాట్లాడు. త్రిశూల్! త్రిశూల్ మాట్లాడు. త్రిశూల్! త్రిశూల్! పట్టుకోండి రా దాన్ని.